ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో కేబినెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే ఈ కేబినెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా వచ్చేసి అయితే ఈ ఏదైతే విమానాశ్రయం సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం కావచ్చు, కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అమరావతిలో రెండవ దశ భూసేకరణ, ఈ అమరావతి డెవలప్మెంట్ కోసం రాజధాని డెవలప్మెంట్ కోసం ఈ భూసేకరణ రెండో దశ భూసేకరణ విషయం కావచ్చు, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో అయితే కీలకంగా తీసుకుంటున్నారు. ఈ అంశాలపైనే ప్రస్తుతం కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే సీఎం చంద్రబాబు అంటే ఈ వచ్చిన ఏడాది తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు విపక్షంలో ఉన్న సమయంలో కూడా రాజధాని పైన తన నిబద్ధతను చాలాసార్లు చాటుకున్నారు. రాజధాని ఖచ్చితంగా కావాలి ఆంధ్రప్రదేశ్ కు, అయితే అది ఖచ్చితంగా అమరావతి అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం ఆయనకు ముందు నుంచే ఈ అమరావతి రాజధానిగా ఉండాలనే కోణంలో కొనసాగేవారు. అయితే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రెండవ దశ భూసేకరణకు ఆమోదం లభించింది. ఇప్పటికే మొదటి దశ సేకరణలో అయితే భూములపై కొన్ని పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు 44,000 ఎకరాల భూమిని కూడా అదనంగా సేకరించేందుకు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల రాజధాని నిర్మాణం మరింత విస్తృత స్థాయిలో వేగవంతమైన పనులు కొనసాగే దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అంటే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ నగరం ఎదగాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. 5,000 ఎకరాల్లో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయని కేబినెట్ సమావేశంలో అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కేవలం రాజధానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ వాణిజ్య పర్యాటక ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా కూడా ఇది మారే అవకాశాలు ఉన్నాయి. ఇక పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కూడా భూముల కేటాయింపులు చర్చించేందుకు కూడా కేబినెట్ మౌలిక ఆమోదం కూడా తెలియజేసింది. ముఖ్యంగా ఐటీ, విద్య, పరిశ్రమల అభివృద్ధి కోసం భూ కేటాయింపులు త్వరితగతినే చేపట్టనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీని ద్వారా వేలాది ఉద్యోగులు రాష్ట్రానికి ఎక్కువగా అంటే రాష్ట్రంలో ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు ఉంటుంది. అయితే దీనిపై ఇంకా వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా, గతంలో వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లాగా పేరుండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చింది. అయితే ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా అయితే దానిపైన స్పష్టీకరణ వచ్చేసింది. దీనిపై గతంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ ప్రజల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయితే ప్రభుత్వం అధికారికంగా జీవోనైతే దీనికి మంజూరు చేసింది. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం మా ప్రతినిధి రాము మరింత సమాచారాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అమరావతి ఉందో అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, అప్డేట్స్ ఏంటి రాము? ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతుంది రాదా. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరగడానికి ముందైతే సంవత్సర కాలం అయిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అందరూ అయితే చాలా విషెస్ చేసుకున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నేతలు అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తున్నాము అనేది కూడా సమీక్ష జరిగినట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కేబినెట్ లో అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దీనిలో సంబంధించి అయితే అమరావతి రాజధాని ఏర్పాటు కోసం అదనంగా భూసేకరణ, అలాగే మొత్తం 44 ఎకరాల భూసేకరణ రెండో దశ భూసేకరణ అయితే దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుకైతే కేబినెట్ ఆమోదం తీసుకున్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇదే విధంగా ఈ కేబినెట్ లో ఇంకొక కీలక నిర్ణయం ఏంటంటే వైఎస్ఆర్ కడప జిల్లాను అంతకుముందుకు వైఎస్ఆర్ జిల్లాగా ఉండే దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ మొన్న ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్ నుంచి జీవో అయితే ఈ రోజు రిలీజ్ అంటే జీవోకి అయితే ఆమోదం తీసుకున్నది. కుటుంబ ప్రభుత్వ నేతలు అయితే కడప వైఎస్ఆర్ కడప జిల్లాకైతే ఆమోదం తెలియజేశారు. ముఖ్యంగా అమరావతి రాజధానిని నిర్మించడం కోసం అయితే ఈ కేబినెట్ లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే అమరావతి ఏర్పాటుకు గుంటూరు అమరావతి మధ్య ఉన్న భూసేకరణ అయితే ఇప్పటికే మొదలు పెట్టారు. ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులు కూడా తక్కువ ధరకే భూములు అంటే మార్కెట్ రేట్ కే భూములు తీసుకున్నాయి. ఆ తర్వాత దానికైతే వారికి ఆ రైతులకు కౌలు చెల్లిస్తున్నారు.
ఆ కౌలు చెల్లించడమే కాకుండా రాజధాని ఏర్పడిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి నమ్మకం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ అయితే చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రాజధాని అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వీటితో పాటు సూపర్ 6 ఏదైతే మనకు మహిళలకు కానీ మహిళలకు ఇచ్చిన హామీలు కానీ అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కానీ లేదంటే ఉద్యోగాల కల్పన కానీ వీటికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రోడ్లు విద్యుత్ సౌకర్యాలు నీటి సరఫరా వీటికి సంబంధించిన ఆ తదితర అభివృద్ధి పనులపైన కూడా కీలక నిర్ణయాలు అయితే ఈ కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికైతే కేబినెట్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా కేబినెట్ పూర్తయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది అయితే మీడియాకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనకు తెలుస్తున్న సమాచారం అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే చాలా సన్నద్ధమై ఉన్నది. 3 సంవత్సరాల్లోనే రాబోయే 3 సంవత్సరాల్లోనే ఆ అమరావతిని పూర్తిగా నిర్మిస్తామని ఆ కేబినెట్ అయితే చాలా కరాఖండిగా చెప్తుంది. ఇక అమరావతిలో నిర్మించే కార్యాలయాలు కానీ అలాగే దానికి సంబంధించిన సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇతర కార్యాలయాలను కూడా అతి త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆమోదం అంటే కేబినెట్ అయితే దీనికి సంబంధించిన విషయాలనే చర్చించినట్టు తెలుస్తుంది. రాధా, థ్యాంక్ యూ రాము. ఇది పరిస్థితి. అంటే ఓవైపు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పాలనా కాలం సంవత్సరం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం పాలనా కాలం సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఓవైపు ప్రభుత్వం ఏమో అధికారిక ప్రభుత్వం ఏమో ఈ కార్యక్రమాలు చేపడుతుంది. కేబినెట్ సమావేశాలు ఏర్పరిచి అభివృద్ధి కోసం అభివృద్ధి పథం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఈ ఆపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇదే రోజును వెన్నుపోటు దినంగా అయితే వాళ్ళైతే చిత్రీకరిస్తూ దానికి సంబంధించి నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ మీ పరిపాలన, ఎక్కడ అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, నిన్ను ఎన్నుకున్న తర్వాత మాకు ఒరిగింది ఏంటి అనే కారణాలు చూపిస్తూ అయితే అక్కడి వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా వెన్నుపోటు దినంగా ఈ రోజును పరిగణలోకి తీసుకొస్తూ ఉన్నారు. దీనిపైన నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమాన్ని అంటే ఈ విషయాన్ని కూడా ఇలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రస్తుత అధికార ఏదైతే పార్టీ అధికార ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా కేబినెట్ సమావేశాల్లో అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని పునఃప్రారంభ అంటే దానికి సంబంధించి మరింత అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇంతకు ముందు గతంలో కూడా దీనికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అయితే చేసింది. ప్రస్తుతం మళ్ళీ ఇంకా అత్యాధునికంగా ఈ నగరాన్ని నిర్మించాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించే స్థాయిలో ఈ అమరావతి నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో అయితే మరింత భూసేకరణ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. దాదాపు 44,000 ఎకరాలకు అయితే భూసేకరణకైతే ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా దాదాపు 5,000 ఎకరాలను భూసేకరణ చేశారు. అయితే దీని అంతటికీ కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ఇంకా ఏదైతే వైఎస్ఆర్ జిల్లా ఉందో గతంలో వైఎస్ఆర్ జిల్లాను అంతకుముందు ప్రభుత్వం అయితే దాన్ని కడప జిల్లాగా ఉండేది. ఆ తర్వాత గత ప్రభుత్వం అయితే దీన్ని వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేసింది. ఇది ఇప్పుడు అంటే మారుతున్న పరిస్థితులు కావచ్చు, ప్రజల అభిప్రాయాలను వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా అయితే దీనికి జీవోను అయితే పాస్ చేసింది. ఇంకా చూసినట్లయితే అంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుంది అని అందరికీ అంటే ఆపోజిషన్ వాళ్ళకి అందరికీ కూడా తన పాలన రుచి ఏ విధంగా ఉంటుంది అని నిరూపించుకునే ప్రయత్నంలోనే ఈ కేబినెట్ సమావేశంలో అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.